హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాన్ని నడిపితే 2000 జరిమానా విధించనున్నట్లు కుప్పం పట్టణ సీఐ జిటి నాయుడు తెలిపారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కుప్పం పట్టణంలో హెల్మెట్ లేకుండా పట్టుబడిన 55 ద్విచక్ర వాహనాలను నడుపుతున్న విద్యార్థులు పలువురు వ్యక్తులకు సీఐ కౌన్సిలింగ్ ఇచ్చారు. బుధవారం కుప్పం చెరువు కట్టపై జరిగిన రోడ్డు ప్రమాదంలో హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనంలో వెళ్తున్న 2 పాలిటెక్నిక్ విద్యార్థులు దుర్మరణం జరిగిందని, దీంతో విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులకు సిఐజిటి నాయుడు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇకపై ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాన్ని నడపకూడదని, హెల్మెట్ లేకుంటే వారికి 2000 జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించారు. జరగడానికి కారణం మెయిన్ మనం కంట్రోల్ చేసుకోలేదు. చిన్నపిల్లలు అవడం వల్ల దాన్ని కంట్రోల్ చేసుకోలేదు. మేబీ స్పీడ్ బ్రేకర్ వచ్చింది, దాన్ని కంట్రోల్ చేసుకోలేక యాక్సిడెంట్ ఇవ్వడం వల్ల యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడు వీళ్ళందరూ లైసెన్స్ ఉన్న వాళ్ళ లైసెన్స్ పేపర్లో వస్తారు. మీరంతా సార్ ప్రమాణం చేయండి. చేతులు ముందుకు సాచు. ఖచ్చితంగా హెల్మెట్ వేసుకొని ప్రయాణిస్తాము. అట్లు ప్రయాణించిన కుప్పం పోలీసులైన మీరు మాకు తగిన ఫైన్ వేయాల్సిందిగా కోరుచున్నాము. లోపల చెప్తాను.